ఇప్పటికైనా నువ్వు నీ మంచితనాన్ని చాటుకో. ఒకవేళ నువ్వు నిజంగానైతే ఇందులో ఆ కొడుకు ప్రమేయం ఉంది, నిజంగా ఉంది కాబట్టి ఆ పోక్సో కేసు నమోదే. తక్షణం ఇలా నువ్వు నిబద్ధత చాటుకోవాలంటే నీ కొడుకుని తీసుకుపోయి పోలీసు వాళ్ళకి సరెండర్ చేయి. నీతులు మాట్లాడకు. నువ్వు జీవితంలో ఎప్పుడైనా కూడా మైక్ ముందుకు వచ్చి మహిళల గురించి మాట్లాడే హక్కు కోల్పోయినావు బండి సంజయ్. నువ్వు ఇక ఈ రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ మంత్రులు సమ్మక్క సారక్క వీరనారీల రక్తం ఉంది మాలో పౌరుషం ఉందని చెప్పుకునే సీతక్క ఎక్కడ పోయిందో, కొండ సురేఖమ్మ ఎక్కడ పోయిందో, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయిందో, ఒక్కరంటే ఒక మంత్రులు స్పందిస్తలేరండి బాబు. మంత్రులంతా క్వారంటైన్లో ఉన్నారో ఏమో మరి ఆ దేవుని పేరుక. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్కరంటే ఒక మంత్రులు. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు నేను చేతులు జోడించి నేను విన్నవించుకుంటున్నా. వీళ్ళు ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ పరిపాలన ఇద్దరు కలిసిగట్టి ఎట్లా అవిభక్త కలవల కంటే ఎక్కువగా వీళ్ళు రెండు దేహాలు ఒకటైనా హృదయం ఒకటేలాగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గ్రహించండి. బండి సంజయ్ మరోసారి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నేను తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయము. ఇలాంటి ఆడపిల్లల పైన ఇంటికి వస్తే ఇంకా ఎంతమందితో తిరిగిందని ఆ అమ్మాయి పాపం అమాయకురాలు మైనర్ పైన అనరాని మాటలంట. అసలు కొంచెమైనా నీకు ఏమైనా ఉన్నదా నీకు? అసలు మీడియా ముందు నీ గురించి మాట్లాడాలంటేనే మా పరువు పోతుంది. అంత దిగజారిపోయినాం. తక్షణం మళ్ళీ చెప్తున్నా, తక్షణం నీ కొడుకుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి నువ్వు తక్షణం రాజీనామా ఇచ్చేసి అప్పుడైనా తెలంగాణ ప్రజలు కొంచెం శాంతిస్తారు. చెప్పుకుంటున్న బీజేపీ శ్రేణులు మోడీ సభ గురించి ఈ రాష్ట్రంలో ఎవరు చర్చించుకుంటలేరు. బండి సంజయ్ కొడుకు పైన ఏదైతే పోక్సో కేసు నమోదైందో దాని గురించే చర్చ జరుపుకుంటున్నారు. ఈ పోక్సో కేసు ఏ విధంగానైతే బండి సంజయ్ కొడుకు పైన నమోదైందో మోడీ సభ ఎటో వెళ్ళిపోయింది. మోడీ సభను మొత్తం తెలంగాణ రాష్ట్రమే మర్చిపోయారు. ముఖ్యంగా బండి సంజయ్ గారు, మీరు మీడియా ముందుకు వస్తే ఎంత నీతులు మాట్లాడతారంటే అసలు మీకు ఆస్కార్ అవార్డు కూడా మీ ముందు ఎందుకు పనికిరాదు. మీకు మంత్రి పదవి ఎట్లొచ్చింది? ఆ రోజు మోడీ యుద్ధాన్ని కాపాడిండమ్మా, మోడీ దేవుడమ్మా, మోడీ అదమ్మా ఇదమ్మా అని మీడియా ముందు వచ్చి కన్నీళ్ళు పాపం చెప్పుకుంటున్న బీజేపీ శ్రేణులు మోడీ సభ గురించి ఈ రాష్ట్రంలో ఎవరు చర్చించుకుంటలేరు. బండి సంజయ్ కొడుకు పైన ఏదైతే పోక్సో కేసు నమోదైందో దాని గురించే చర్చ జరుపుకుంటున్నారు. ఈ పోక్సో కేసు ఏ విధంగానైతే బండి సంజయ్ కొడుకు పైన నమోదైందో మోడీ సభ ఎటో వెళ్ళిపోయింది. మోడీ సభను మొత్తం తెలంగాణ రాష్ట్రమే మర్చిపోయారు. ముఖ్యంగా బండి సంజయ్ గారు, మీరు మీడియా ముందుకు వస్తే ఎంత నీతులు మాట్లాడతారంటే అసలు మీకు ఆస్కార్ అవార్డు కూడా మీ ముందు ఎందుకు పనికిరాదు. మీకు మంత్రి పదవి ఎట్లొచ్చింది? ఆ రోజు మోడీ యుద్ధాన్ని కాపాడిండమ్మా, మోడీ దేవుడమ్మా, మోడీ అదమ్మా ఇదమ్మా అని మీడియా ముందు వచ్చి కన్నీళ్ళు పాపం. ఒక్కరంటే ఒక మంత్రులు స్పందిస్తలేరండి పాపం. మంత్రులంతా క్వారంటైన్లో ఉన్నారో ఏమో మరి ఆ దేవుని పేరుక. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్కరంటే ఒక మంత్రులు. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు నేను చేతులు జోడించి నేను విన్నవించుకుంటున్నా. వీళ్ళు ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ పరిపాలన ఇద్దరు కలిసిగట్టి ఎట్లా అవిభక్త కలవల కంటే ఎక్కువగా వీళ్ళు రెండు దేహాలు ఒకటైనా హృదయం ఒకటేలాగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గ్రహించండి. బండి సంజయ్, మరోసారి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నేను తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయము. ఇలాంటి ఆడపిల్లల పైన ఇంటికి వస్తే ఇంకా ఎంతమందితో తిరిగిందని ఆ అమ్మాయి పాపం అమాయకురాలు మైనర్ పైన అనరాని మాటలంట. అసలు కొంచెమైనా నీకు ఏమైనా ఉన్నదా నీకు? అసలు మీడియా ముందు నీ గురించి మాట్లాడాలంటేనే మా పరువు పోతుంది. అంత దిగజారిపోయినావు. తక్షణం మళ్ళీ చెప్తున్నా, తక్షణం నీ కొడుకుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి నువ్వు తక్షణం రాజీనామా ఇచ్చేసి అప్పుడైనా తెలంగాణ ప్రజలు కొంచెం శాంతిస్తారు.